బిగ్ బాస్ సీజన్ 8 లో ఇంకా 94వ రోజు ఏం జరిగిందో మన యొక్క మ్యాటర్లో పోదాం. ఇంకా ఈ 94వ రోజు విషయానికి వస్తే ఏమి లేదు, ఒక 2 ఆటలు అయితే పెట్టారు. ఆ 2 ఆటలు అయితే మన నబీల్ అన్న అయితే గెలిచాడు. ఇంకా గెలిచిందే కాకుండా తను బిగ్ బాస్ హౌస్ లో ఉండడానికి ఏమి అర్హుడో, తను ఫైనల్ కప్పు గెలవాలనే తపన ఉందా లేదా అనేది అని బిగ్ బాస్ ఆడియన్స్ కి చెప్పుకోమన్నాడు. ఇంకా నబీల్ అయితే ఆడియన్స్ అందరికి చెప్పాడు. ఇంకా అందరైతే నామినేషన్ పడి ఉన్నారు. ప్రెసెంట్ మీరు ఎవరికైతే ఓటు వేయాలో వాళ్ళకైతే ఓటు వేసి ఉండేది. నేనైతే నబీల్ కన్నా నిఖిల్ కన్నా ఓటు వేయమని చెప్తాను. ఎందుకంటే ఇంకా మనకు తెలిసిందే, ఎందుకంటే నిఖిల్ అన్న ఎప్పుడు టాప్ లో ఉంటాడు. ఇంకా నబీల్ అయితే ఇంకా ఈ వారం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఓటింగ్ లో బాగా డల్ అయిపోయాడు అనమాట. పైగా విష్ణుప్రియ నబీలు కొద్దిగా డేంజర్ జోన్ లో ఉన్నారు ఇద్దరు. సరే, నేనైతే ఎవరికి వాళ్ళకు ఓటేయండి వీళ్ళకి ఓటేయండి నేనైతే చెప్పను. మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకైతే మీరు ఓటేసుకోండి. కానీ నాకు తెలిసినంత వరకు మాత్రం నబీల్కైనా నిఖిల్కైనా నేను ఓటేయమని చెప్తాను. ఇంకా ఈ 94వ రోజు అయితే గెస్ట్ గా ఒక కమెడియన్ అయితే వచ్చాడు. అతను కమెడియన్ కాదు, అతను ఒక పెద్ద చెఫ్. అతను చెఫ్ కమెడియన్ రెండు అనమాట. అతని పేరు సంజయ్. అతన్ని చెఫ్ సంజయ్ అంటారు అందరూ. ఎందుకంటే యూట్యూబ్ లో కొడితే వస్తాయి అతని వీడియోలు, బాగా ఫేమస్ అయ్యాయి అతను కూడా. ఇంకా అతనైతే రావడం, ఇంకా ఈ రోజు బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళందరికీ అదే ఆ చికెన్లు మటన్లు చేసి అయితే పెట్టాడు. అంటే మటన్ కాదండి, చికెన్ అయితే పెట్టాడు. అందరూ హ్యాపీగా కడుపు నిండా తిన్నారు. ఇంకా మటన్ బిర్యానీ కూడా వచ్చింది, ఇంకా తిన్నారు. ఇంక ఈ రోజు అయితే సరదాగా సాగిపోయింది. ఒక 2 గేమ్లు అయితే పెట్టారు. అవేంటో ఇంకా మనం మ్యాటర్ లో పోదాం. ఇంకా ఈ 94వ రోజు అయితే మార్నింగ్ 9 గంటలకు అందరూ నిద్రలేచారు. ఇంకా నిద్రలేసిన తర్వాత సరదాగా డాన్స్ వేసారు. ఇంకా అవినాష్ది సరదాగా కామెడీ అయిందనమాట. అంటే కామెడీ స్కిట్ లాగా. ఎందుకంటే అవినాష్ డైలీ కామెడీ చేస్తాడు, అవినాష్ రోహిణి. ఇంకా ఈ కామెడీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఒక 12 గంటల ఆ టైంలో ఒక గేమ్ అయితే పెట్టారు. అది చెప్పాను కదా, 2 గేమ్లు అయితే పెట్టాను. ఫస్ట్ గేమ్ అయితే పెట్టాడు, అదేంటంటే పోల్స్ కి తాళ్ళు చుట్టాలన్నమాట. అంటే దూక్కుంటా పోయి, అంటే కొన్ని పోల్స్ పెట్టాడు. అంటే ఒక కర్రలో, ఆ కర్రలో దాడుకుంటూ పోయి ఇంకా దానికి పోల్స్ కి చుట్టాలన్నమాట. ఇంకా ఈ ఆట అయితే పెట్టారు. ఈ ఆటలో ప్రేరణ నబీల్ అయితే ఆడారు. ఇంకా ఆ నబీల్ అయితే కొద్దిగా మిస్టేక్ చేసాడు. ఇంకా ప్రేరణ అయితే కరెక్ట్ గా ఆడింది. ఇంకా అందరూ ప్రేరణ కరెక్ట్ అని చెప్పారు. తర్వాత ప్రేరణకి నబీల్ కి కాస్త గొడవ అయితే అయింది. అయ్యి బాబు, ఈ గొడవ కాస్త ఎక్కడికి పోయింది, మళ్ళీ కాస్త సర్దుమలిపోయింది. ఎందుకంటే వీళ్ళు ఇది వరకు లేరు అనమాట. అంటే టామ్ అండ్ జెర్రీ లాగా, అంటే జోకులు సెటైర్లు వేసుకోవడం, తర్వాత అదే ఇంకా గొడవలు ఆర్చుకోవడం అయ్యేం లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరికి అంటే ఇంకా అక్క తమ్ముళ్ళలాగా బాండింగ్ అయింది అనమాట బాగా. అది మనం చూసి తెలిసిపోద్ది అనమాట. ఇంకా మళ్ళీ కాంప్రమైజ్ అయ్యారు. మళ్ళీ తర్వాత ఇంకా 2వ గేమ్ అయితే పెట్టారు. అదేంటంటే బాక్సింగ్ లాగా, అంటే ఒకరు తోసుకోవాలన్నమాట. అంటే బాక్సింగ్ అదేంటే అది WWE అంటారు కదా, ఆ టైప్ లో అనమాట. ఒక చుట్టూ ఒక గిరి గీసాడు, అంటే ఒక చుట్టూ ఒక రౌండ్ లో గీత గీసాడు. మధ్యలో వీళ్ళు పెట్టాడు. వీళ్ళు పెట్టి చేతికి ఇచ్చాడు అనమాట. అంటే ఎట్టంటే అవెంజర్స్ గేమ్ లాగా అనమాట. ఒకరినొకరు నెట్టుకోవాలి, తోసుకోవాలి. ఇంకా ఈ ఆటలు అయితే ఇంకా లాస్ట్ వరకు విష్ణుప్రియ నబీలు వీళ్ళిద్దరైతే ఉన్నారు. ఇంకా బిగ్ బాస్ అయితే ఎవరు ఇంకా మీరు ఆడియన్స్ కి డైరెక్ట్ గా మాట్లాడుకోవాలి, వాళ్ళని హౌస్ మేట్స్ చెప్పండి అని చెప్పాడు. ఇంకా హౌస్ లో ఉన్న వాళ్ళందరూ చెప్పింది ఒకటే, ఇంకా నబీలే కరెక్ట్ గా ఆడాడు. ఎందుకంటే నబీలు ఈ రోజు 2 ఆటలు అయితే బాగా ఆడాడు. అదే ఈ పౌస్ గేమ్ ఆడాడు, ఇది ఆడాడు. రెండింటిలో బాగా ఆడాడు కాబట్టి నబీల్కి ఇద్దాం ఉన్నారు. ఇంకా డైరెక్ట్ గా నబీల్ ఇంకా ఆడియన్స్ తో మాట్లాడాడు. ఇంకా ఆడియన్స్ చెప్పాడు అనమాట, ఎందుకంటే నేను కష్టపడి వచ్చాను, పైగా నాకు ప్లాట్ఫామ్ ఏమీ లేదు, మా అమ్మ ఫోన్ తో నేను చేశాను, అది ఇది అన్ని చెప్పాడు. సరే, ఏదేమైనా సరే ఎవరు బాధ వాళ్ళదే. ఇంకా ఇప్పుడు అతనికి ఓటేసి వాళ్ళు వేస్తారు, వీళ్ళు వేరు. కానీ ఓటు వేయాలంటే బాగా ఆడితేనే ఓట్లు పడతాయి, బాగా ఆడుకుంటా మాత్రం ఓట్లు పడవు. సరే, ఇంకా ఈ వారం అయితే చూద్దాం. ఎందుకంటే నబీల్ అయితే బాగా డేంజర్ జోన్ లో ఉన్నాడు. చూద్దాం ఇంకా సేవ్ అవుతాడు లేదని. కానీ డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నబీల్ విష్ణుప్రియ ఇద్దరు ఎగిరిపోయే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఓటింగ్ బాగా తక్కువ అయిపోయింది అనమాట. సరే, ఇంకా మీరు ఎవరికి ఓటు వేయాలో ఇంకా వాళ్ళకైతే వేసేయండి. ఇంకా నేనైతే ఈ రోజు ప్రెసెంట్ అయితే నబీల్కి అయితే ఓటేయమని చెప్తాను. ఇంకా మీకు ఇష్టం వచ్చిన మీరు ఓటు వేసుకోండి. ఇంకా ఈ 94వ రోజు అయితే జరిగింది ఇదే అనమాట. పెద్దగా ఇంకేం జరగలేదు. ఏముంది, ఒక 2 గేమ్స్ అతను రావడం, సరదాగా ఆడుకోవడం, పోవడం, అదే అయింది. ఇంకా గొడవలు అయితే ఏమి లేదు. ఇంకా 95వ రోజు ఏం జరిగిందో అది కూడా నేను చూసి అయితే పెడతాను. సరే, ఇంకా ఈ రోజు అయితే కానీ ఈ బిగ్ బాస్ సీజన్ 8 మీద మీకేమైనా డౌట్లు ఉంటే నాకు వెంటనే కామెంట్ చేయండి, నేను వాటిని క్లియర్ చేస్తాను.